తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మ అంటే అమృతం, త్యాగానికి నిలువుటద్దం, ప్రేమకు ప్రతిరూపం. సృష్టిలోనే తీయనైన పదం అమ్మ. అమ్మ అనే పదంలోనే ఆప్యాయత, అనురాగం దాగి ఉన్నాయి. పుట్టిన బిడ్డ పెదవులు నేర్చే తొలి పలుకు అమ్మ. అమ్మ అనురాగం అనంతం, అమ్మ ప్రేమ నిష్కల్మషం. అందుకే అమ్మకు దైవానికి ఇచ్చిన స్థానాన్ని ఇచ్చారు మన వాళ్ళు. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. ప్రపంచంలో ఏ వస్తువుకైనా వెలకట్టవచ్చు, బంధాలకు అనుబంధాలకు వెలకట్టవచ్చు. వెలకట్టినా కొనలేనిది, నిలువెత్తు ధనరాశులు పోసినా దొరకనిది అమ్మ ప్రేమ. ప్రపంచవ్యాప్తంగా అమ్మని గౌరవిస్తూ, అమ్మకు కృతజ్ఞత తెలుపుకుంటూ అమ్మను అభినందించే రోజు మదర్స్ డే. ఈ మదర్స్ డే జరుపుకోవడానికి అమూల్యమైన, త్యాగపూరితమైన స్త్రీ జీవితం ఆదర్శం. ఏమిటమ్మా ఇది? ప్రయాణం బాబు. ప్రయాణమా? అవును బాబు, నా పని అయిపోయిందిగా, నే వెళ్ళాలి. ఏమైందమ్మా? మీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి, నా బాధ్యతలు పూర్తయ్యాయి. వస్తానని చెప్పి పెళ్లికి ఎందుకు రాలేదు నానమ్మా? ఒకరు లేరని ఇంకొకరు రాలేదని ఏదీ ఆగదమ్మా, అదే సృష్టి. తెలుసుకున్నాం కాబట్టి ఈ ఇంటిని మీ కళ్ళ ముందే స్వర్గంగా దిద్దుకుంటాం, మిమ్మల్ని పువ్వులా పెట్టి పూజించుకుంటాం. మా తప్పుల్ని మా కన్నీటితోనే కడుగుతాం. మీరు వెళ్ళడానికి వీల్లేదు అత్తయ్య గారు. లేదమ్మా, ఇప్పటికే ఆలస్యం చేశాను. సూర్యుడికి రాత్రి విశ్రాంతి, చంద్రుడికి పగల విశ్రాంతి. నిత్యం ఇంటి కోసం శ్రమించే తల్లికి ఏదమ్మా విశ్రాంతి? చావా చావా ఆడదానికి విశ్రాంతి కాదు, కాదమ్మా, అమ్మకి విశ్రాంతి కావాలి. ఈ మాట లోకానికి చెప్పడానికి నాకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఉన్న సమయం కూడా అతి తక్కువ. నన్ను వెళ్ళనీయమ్మా. ఆ పనేదో ఇంట్లో ఉండే చేయొచ్చు కదా అత్తయ్య గారు. రిటైర్మెంట్ అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? లేదమ్మా, ఇంట్లోనే ఉండాలి. పిల్లల్ని ప్రేమిస్తూ, పిల్లల చేత ప్రేమించబడుతూ, కడపకు ఎప్పుడో రాసిన పసుపులా, గుమ్మానికి వేలాడే పండుటాకుల తోరణంలా, ప్రతి పండక్కి ముందు కూర్చునే పండు ముత్తైదులా ఉండాలి. అది నాకు తెలుసమ్మా. తెలిసి కూడా వెళ్తున్నానంటే నా పరిస్థితి అలాంటిది. టికెట్ కొనేసుకున్నానమ్మా, సీటు రిజర్వ్ అయిపోయింది, బండికి టైం అయిపోయింది. ఇక నేను వెళ్ళక తప్పదు. నిజంగా మీకు నా మీద ప్రేమాభిమానాలుంటే నవ్వుతూ నన్ను సాగరం పండర్రా. అమ్మ ఒక నిర్ణయం తీసుకుంటే భగవంతుడు దిగొచ్చినా మార్చలేడు. అభ్యంతరం చెప్పడం కన్నా అమ్మ ఇష్ట ప్రకారమే చేయడం మంచిది. అత్తయ్య గారు, మీ మనసుకి ఏది ఇష్టమో అదే చేస్తాం.
కానీ ఇంటికి వచ్చి వెళ్లే ఏ ఆడకూతురికైనా పసుపు కుంకుమలిచ్చి గౌరవించాలని మీరే మాకు నేర్పారు. అలాంటి మీరే వెళుతున్నప్పుడు కనీసం ఆ పసుపు కుంకుమలిచ్చి గౌరవించే తృప్తినైనా మాకు ప్రసాదించండి. మమకారానికి ప్రతిరూపం అమ్మ. నవమాసాలు మోసిన, పురిటి నొప్పులు పడిన బిడ్డను చూసి ఒక్క క్షణంలో తన బాధనంతా మరిచి ఆనందపడే ఏకైక మహోన్నత వ్యక్తి అమ్మ. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? నాని మీ కడుపులో ఉన్నప్పుడు మీకు వాంతులయ్యాయా? ఎవరైనా కడుపుతో ఉన్నప్పుడు వాంతులు అవుతాయి. నాని కూడా కడుపులో ఉన్నప్పుడు నాకు కూడా వాంతులు అయ్యాయి. మరి కిషోర్ కడుపులో ఉన్నప్పుడు? అప్పుడు కూడా వాంతులు అయ్యాయి. కానీ కిషోర్ పర్వాలేదు విజ్జు. 2 నెలల్లో వాంతులు ఆగిపోయాయి. ఈ నానిగడు మాత్రం నా దుంప తెంచాడు. ఫస్ట్ 4 నెలలు కడుపంతా తెమిలి తెమిలి వాంతులు, పేగులు బయటకు వచ్చేస్తాయేమో అనిపించేది. 4 నుంచి 6 వరకు ఏమైంది? వాంతులతో పాటు తల కూడా తిరగడం మొదలైంది. ఆ తర్వాత 6 నుంచి 8 వరకు తల తిరగడంతో పాటు పైత్యం కూడా మొదలైంది. 2 రోజులు చాలా అవస్థపడిపోయాను. కంటి మీద కునుకే లేదు. నడవలేను, కూర్చోలేను, పడుకోలేను. ఆ 2 రోజులు చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టే విజ్జు. ఆఖరికి సిజేరియన్ ఆపరేషన్ చేసి నానిని బయటికి తీశారు. దొంగ రాస్కల్ ఎన్ని పాటలు పెట్టాడు. సారీ మా, సారీ. సారీ మా, సారీ మా. విజు, ఏంటి విజు? ఏమైంది? ఏమైందమ్మా? ఏంటి విజు, నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు? అది కాదమ్మా, నేను కూడా మా అమ్మని చాలా కష్టాలు పెట్టుంటాను. నీకు సారీ చెప్తే మా అమ్మకు సారీ చెప్పినట్టే. మాకు బాగా అర్థమైందమ్మా, మా అందరికీ బాగా అర్థమైంది. అమ్మ పడే కష్టాలేంటో మాకు అర్థమైంది. ఇక నుంచి మేము అల్లరి చేయమమ్మా, అల్లరి చెయ్యం, అల్లరి చెయ్యం, అల్లరి చేయమమ్మా. విజు, విజు, ఏడకూడదమ్మా. చూడమ్మా, పిల్లలంటే అల్లరి చెయ్యాలి తెలుసా? అల్లరి చేస్తేనే పిల్లలు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తంతాడు, అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? పిల్లలు అల్లరి చేస్తేనే కదా అమ్మకి సంతోషంగా ఉంటుంది. అవునా? అయితే మేము అల్లరి చేస్తేనే మీకు సంతోషమా? మీకు హ్యాపీగా ఉంటుందంటే మేము అల్లరి చేస్తాం, కానీ అల్లరి చేస్తే కొట్టకూడదు. అమ్మ అంటే సృష్టి, అమ్మ అంటే మన శ్వాస, అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే ఆప్యాయత, అనురాగం, అమ్మ అంటే పొంగే ఆనందం, సంతోషం, అమ్మ అంటే మన కళ్ళ ముందున్న వెలుగు. తను క్రొవ్వొత్తిలా కరుగుతూ చీకటిని దూరం చేస్తూ మనకు వెలుగులోకి దారి చూపిస్తుంది. పొత్తిళ్ల నుంచి పెరిగి పెద్దయ్యే వరకు మన భవిష్యత్తు గురించే తపిస్తుంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మ మనసు మంచు కన్నా చల్లనైనది, తేనె కన్నా తీయనైనది. అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు అంటే కాదనలేము కదా. అమ్మ బిడ్డకు మొదటి గురువు, అమ్మ బిడ్డకు మొదటి స్నేహితురాలు.
అమ్మ ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని నిర్వచించటం అనితర సాధ్యం. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు. బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు. బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి బట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆదిశక్తి పార్వతమ్మ కన్నా, చదువుల తల్లి సరస్వతమ్మ కన్నా, సిరులిచ్చే లక్ష్మమ్మ కన్నా మన అమ్మ గొప్పది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. నెత్తుటి ముద్దలాంటి పిండానికి అందమైన రూపాన్ని ఇచ్చిన దేవత అమ్మ. అమ్మేగా మన జన్మకి చిరునామా. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం?
ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అవతారమూర్తైనా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం అమ్మ అన్న మాట పలకాలంటే ఏ జీవి అయినా అదృష్టం చేసుకొని ఉండాలి. అందుకే మాతృదినోత్సవం సందర్భంగా మనల్ని కన్న అమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్. నీవే